ఆ మాట తప్పినందుకు మొత్తం ఆడజాతి ఈ ఊరిని శపించి వెళ్ళిపోయింది. నవీన్: అలాగైతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు, మన కళ్ళెదుటే ఉన్నారు. కానీ మనకు కనిపించకుండా అలా దాగారు, అవునా? నవీన్ ఇదంతా విని ఊరంతా సర్వే చేస్తూ అక్కడే ఉన్న ఒక చెరువు దగ్గరికి సర్వే చేయడానికి వెళ్తాడు. అక్కడ అతనికి ఒక ఆడవాళ్ల గాజు దొరుకుతుంది. నవీన్: గాజు? ఇది కొత్త గాజులా కనిపిస్తుందే. అంటే ఈ చెరువు దగ్గరికి ఎవరో ఆడవాళ్లు నీళ్లు తేవడానికి వస్తున్నారా? అప్పుడే సిద్ధప్ప అక్కడికొచ్చి ఆ గాజును తీసుకుంటాడు. సిద్ధప్ప: ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? దీన్ని ఎక్కడ చూసావో అక్కడే వదిలే, ఇది నీకు ప్రమాదం తెస్తుంది. నవీన్: సిద్ధప్పన్న, మీరెందుకింతలా భయపడుతున్నారు? ఆ గోడ అవతల ఆడవాళ్ళున్నారన్న విషయం నాకు బాగా తెలుసు. సిద్ధప్ప: ఉన్నారు కిరణ్, కానీ వాళ్ళు మనుషులుగా లేరు, వాళ్ళు శాపగ్రస్తులు. నువ్వు అక్కడికి వెళ్తే తిరిగిరావు. నవీన్: శాపమనేది వట్టి అబద్ధం సిద్ధప్పన్న. ఏదో రహస్యాన్ని దాచటానికే ఈ నాటకం ఆడుతున్నారు. రేపు నేను ఆ గోడ ఎక్కి అవతల ఏముందో చూస్తాను. సిద్ధప్ప: ఆ పని చేయకు. నువ్వు అక్కడికి వెళ్తే ఈ ఊరు మగవాళ్ళంతా నీకు శత్రువులవుతారు, హుషార్. నవీన్: సరే సిద్ధప్పన్న, సత్యం కోసం నేను ఎలాంటి ప్రమాదమైనా ఎదుర్కోవడానికి రెడీ. నవీన్ నిర్ణయించుకుంటాడు. రాత్రి ఎవరికీ తెలియకుండా ఒక నిచ్చెన పట్టుకుని ఆ భారీ గోడ ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. నవీన్: అబ్బా, ఎంత ఎత్తుంది గోడ! దీనిమీద ముళ్ళకంచి కూడా వేశారు. దేన్నింత బలంగా రక్షిస్తున్నారు? నవీన్ గోడకు నిచ్చెన వేసి ఆ గోడ అవతలకు చూస్తాడు. ఇదేంటి, అవతల ఇంత అందమైన పల్లెటూరుందా? ఊర్లో ఆరవలు తిరుగుతున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు. అంటే గోడ ఇటువైపు కేవలం మగవాళ్ళు, అటువైపు కేవలం ఆడవాళ్ళ? ఇదేం విచిత్రమైన విభజన! అకస్మాత్తుగా గౌడగారి మనుషులు వచ్చి నవీన్ని కిందకి దించుతారు. నవీన్ చేసిన తప్పుకు ఊర్లో పంచాయతీ చేరుతుంది. గౌడగారి ముందు నవీన్ నిలబడి ఉంటాడు. గౌడగారు: నవీన్, నువ్వు అతి బుద్ధివంతం చూపించావు. ఇప్పుడు నువ్వు ఈ ఊరిని వదిలి వెళ్ళే అవకాశం లేదు. నవీన్: ఎందుకు గౌడుగారు? సత్యం తెలిసిన వెంటనే నన్ను చంపేస్తారా? అవతలున్న ఆడవాళ్ళు మీ ఇంట్లో వాళ్లే కదా. గౌడుగారు: అవును, అవతలున్నది మా భార్యలున్నది, మా భార్యలు మా చెల్లెళ్ళు. కానీ వాళ్ళని మేము బంధించలేదు. నవీన్: మరి వాళ్ళని ఎందుకు ఇక్కడికి రానివ్వట్లేదు? మీరెందుకు వంట చేసుకుంటూ ఒంటరిగా బతుకుతున్నారు? గౌడుగారు: ఎందుకంటే 10 ఏళ్ల క్రితం మేమంతా ఓడిపోయాము. ఊర్లో జూదం ఎక్కువై ఆడవాళ్లకు నెమ్మది లేకుండా చేశాం. నవీన్: అందుకే వాళ్ళని ఊరి నుంచి గెంటేశారా? గౌడుగారు: లేదు, వాళ్లే మా మీద తిరుగుబాటు చేశారు. మీరు మారేంతవరకు మేం మీ ముఖం చూడము అని ఆ గోడ కట్టారు. నవీన్: అంటే ఆ గోడ కట్టింది ఆడవాళ్లేనా, మీరల్వా? నవీన్ ఇదంతా విని చాలా షాక్ అవుతారు. కానీ అసలు ట్విస్ట్ ఇప్పుడు బయటపడుతుంది. పూజారి: నవీన్, నువ్వు చూసింది సగం సత్యం మాత్రమే. ఆ గోడను మేము కట్టలేదు, వాళ్ళు కట్టలేదు. ఆ గోడను కట్టింది సంప్రదాయం. నవీన్: అంటే ఏంటి పూజారి గారు, సూటిగా చెప్పండి. వాస్తవంలో అవతల ఉన్నది మనుషులేనా? పూజారి: నవీన్, ఈ ఊర్లో ఆడవాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళంతా 10 ఏళ్ల క్రితం ప్లేగు వ్యాధికి బలయ్యారు. నవీన్: ఏంటి? అలాగైతే నేనిప్పుడు గోడెక్కి చూసిన ఆ వెలుగు, ఆ జనాలు, వాళ్ళెవరు? పూజారి: అది కేవలం మా జ్ఞాపకాలు నవీన్. మేం మానసికంగా ఎంతగా నొచ్చుకున్నామంటే మా భార్యలు ఇంకా అవతలే ఉన్నారన్న భ్రమలో ఈ గోడ కట్టుకుని బతుకుతున్నాం. నవీన్: లేదు, అది సాధ్యం కాదు. నేను ఆ గాజును చూశాను, ఆ పాటను విన్నాను. పూజారి: గాజు మాకు మేమే సముదాయించుకోవడానికి అక్కడ వదిలింది. పాట పాడుతున్నది నేనే. మాకు ఆడవాళ్లు లేని ఊర్లో బతకడం కష్టంగా ఉంది, అందుకే ఇలా నాటకం ఆడుతున్నాం. నవీన్: అంటే ఈ ఊర్లో ఆడవాళ్ళు ఎక్కడా లేరా? పూజారి: ఉన్నారు, కానీ ఇక్కడ లేరు. ఈ ఊరి చరిత్రలో ఒక పెద్ద నల్లటి చుక్క ఉంది. వాళ్ళు ఈ ఊరిని వదిలి వెళ్ళలేదు. ఈ ఊరినే శపించి భూమి అడుగున పూడ్చబడ్డారు. భూమి అడుగున
అంటే ఈ ఊరి కింద ఏముంది? ఇప్పుడు నవీన్ తన సర్వేని కేవలం భూమి పైన కాదు, భూమి అడుగును కూడా చేయాల్సి ఉంది. ఆ ఊరి మగవాళ్ళు ఆడవాళ్లను కేవలం జ్ఞాపకాల్లో మాత్రమే ఉంచుకోలేదు, వారిని ఊరి కింద ఉన్న ఒక రహస్య సొరంగ లోకంలో బంధించారు. అది శాపమా లేదా రక్షణ? దీనిపై రిపోర్ట్ చేస్తానంటే ఊరి దారులన్నీ మూసేశామని, ఇక్కడి నుంచి వెళ్లడం తన చేతుల్లో ఉందని గౌడప్ప నవీన్ను బెదిరిస్తాడు. ఊరి ఆడవాళ్లందరూ ప్లేగు వ్యాధితో చనిపోయారని గౌడప్ప చెప్పే మాటలను నవీన్ నమ్మడు. అర్ధరాత్రి పూజారిని కలిసి అసలు విషయం కక్కుతాడు. గుడి గర్భగుడి కింద ఒక రహస్య మార్గం ఉందని, దానికి కావలసిన తాళం గౌడప్ప దగ్గర ఉందని తెలుసుకుంటాడు. ప్రాణాలకు తెగించి గౌడప్ప గదిలో తాళం దొంగిలించిన నవీన్ సొరంగం లోపలికి వెళ్తాడు. అక్కడ వందలాది మంది మహిళలు బందీలుగా పనిచేస్తూ కనిపిస్తారు. మేము ఈ ఊరి జీవోత్సవాలం, ఆస్తి కోసం మమ్మల్ని ఇలా పాతిపెట్టారు అని వారు ఏడుస్తారు. అప్పుడే సిద్ధప్ప తన గ్యాంగ్తో వచ్చి నవీన్ అంతం చేయాలనుకుంటాడు. కానీ నవీన్ ప్రేరణతో ఆ మహిళలే ఆయుధాలు పట్టి సిద్ధప్పని ఎదిరిస్తారు. చివరికి ఆ పాతాళ లోకాన్ని మూసి ఉంచిన మట్టి గోడను 10 ఏళ్ల తర్వాత సూర్యకిరణాలు వారి ముఖంపై పడతాయి. గౌడప్ప అహంకారం అణిగిపోతుంది. ఊరంతా పండగలా మారుతుంది. అయితే కథ అక్కడితో ముగియలేదు.